పసిడి ప్రియులకు ఇటీవలి కాలంలో భారీ షాక్ తగులుతున్న సంగతి తెలిసిందే. వరుసగా పెరుగుతూ ఆల్ టైమ్ గరిష్టాల్ని నమోదు చేస్తున్నాయి. అంతర్జాతీయంగా అనిశ్చితి నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న దూకుడైన నిర్ణయాలతో సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారం, వెండికి డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే అటువైపు పెట్టుబడులు పెరిగి ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుతూ వచ్చాయి. మరోవైపు యూఎస్ డాలర్ పడిపోవడం కూడా బంగారం ధర పెరిగేందుకు కారణంగా నిలిచింది. గత 2-3 రోజులుగా ఇంకా రికార్డు స్థాయిలో ఎగబాకింది. దేశీయంగా కూడా భారీగా పెరిగి ఆల్ టైమ్ రికార్డులను కూడా బద్దలు కొట్టాయి. కిందటి రోజు దేశీయంగా హైదరాబాద్ నగరంలో చూస్తే 22 క్యారెట్ల బంగారం ధర 6,250 రూపాయలు ఎగబాకటంతో తులం 1,43,550 రూపాయలకి చేరింది. ఇదే ఇప్పటి వరకు అత్యధిక ధర కావడం గమనార్హం. దీనికి ముందటి రోజు 3,250 రూపాయలు పెరిగింది. దానికి ముందు 2,250 పెరిగింది. ఇలా 3 రోజుల వ్యవధిలోనే ఆభరణాల బంగారం రేటు 11,750 రూపాయలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే సమయంలో 24 క్యారెట్లకు చెందిన పసిడి ధర ఇవాళ 6,820 రూపాయలు పెరగడంతో 10 గ్రాములకు ప్రస్తుతం 1,56,600 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక్కడ 3 రోజుల వ్యవధిలో గోల్డ్ రేట్ ఏకంగా 12,820 రూపాయలు పెరగడం గమనార్హం. బంగారం ధరలకు మించి వెండి రేటు పెరుగుతోంది. హైదరాబాద్ నగరంలో వెండి రేటు ఇవాళ 5,000 రూపాయలు పెరగడంతో ప్రస్తుతం కేజీకి 3.45 లక్షలకు చేరింది. ముందటి రోజు 22,000, దానికి ముందు రోజు 8,000 పెరగ్గా ఇలా 3 రోజుల్లోనే 35,000 రూపాయల పెరిగింది. నెల రోజుల్లోనే లక్షకు మించి పెరగడంతో మరింత ఆందోళన కలిగిస్తోంది. దేశీయంగా ప్రస్తుతం బంగారం, వెండి రేట్లు పెరిగినప్పటికీ ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే రాత్రికి రాత్రే ఒక్కసారిగా ధరలు దిగివచ్చాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ఇప్పుడు $4,800 మార్కు దిగువకు చేరింది. కిందటి రోజు సాయంత్రం ఇది $4,870 మార్కు పైనే ఉండేది. దీంతో $70లకు పైగా పతనమైందని చెప్పవచ్చు. సిల్వర్ రేటు కూడా అదే విధంగా $95 స్థాయి నుంచి $92 స్థాయికి పడిపోయింది. ఇక ఈ అంతర్జాతీయ మార్కెట్లో ధరల తగ్గింపు ప్రభావం దేశీయంగా ఉదయం 10 గంటల తర్వాత కనిపిస్తుంది. అంటే ఇక్కడ కూడా ధరలు దిగిరానున్నాయి. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం 91.66 వద్ద ఉంది.